అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ సుజాతని. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. లేచారా? నాకైతే నిద్ర రావట్లేదండి. పొద్దున్నే లేచిపోయాను. 5కి 4:30కి అలా లేసాను. ఇంత పొద్దున్నే వీడియో పెడితే బాగోదని చెప్పేసి పెట్టలేదండి. ఇంకా సేపు అయితే టైం ఉండదండి ఇంకా పెట్టుకోవడానికి కూడా వర్క్ ఉంటుంది. ఎంత చేసినా అంతేనండి. ఎంత వర్క్ చేసినా కూడా ఏం లాభం లేదండి. మనిషికి చేసే పనికి తృప్తి ఉండాలండి. కానీ నేను చేసే పనికి నాకు తృప్తి అనేది ఏమీ లేదండి. ఎందుకంటే నేను చేసే పని ఎలా ఉండాలి అంటే, ఒకరు తెస్తూ ఉంటే ఏదో చేదోడు వాదోడుగా ఉన్నట్టు ఉండాలి. కానీ దాంతోనే అన్నీ కావాలి అంటే చాలా కష్టం కదండి. ఉంటాయి. నేను చేసే పని చాలా మంచి పని. వేలల్లో సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఉండేది పల్లెటూరులో. వాళ్ళు 100 రూపాయలు ఇచ్చి కుట్టించుకోవడానికి చాలా నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటిది ఇంకా వేలు అంటే అంత పెద్ద స్టిచ్చింగ్ కూడా నాకు రాదులేండి. అనవసరంగా వాళ్ళని అనడం ఎందుకులే. కానీ వచ్చిన మాత్రం కూడా ఇవ్వరండి. ఇక్కడ ఇచ్చేది ఓన్లీ 100 రూపీస్. 100కి 2 hours కష్టపడాలి. కష్టపడితే అప్పుడు 100 రూపీస్ వస్తుందండి. ఏంటోనండి జీవితం, అర్థం కాని జీవితం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ లేచి టీ తాగండి. మెయిన్ ఎందుకు చెప్తారు టీ తాగమంటే, ఎంత మైండ్ టెన్షన్లో ఉన్నా టీ తాగితే కాస్తైనా రిలీఫ్ ఉంటుందండి మనిషికి. ఇది నేను పక్కా చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను ఎప్పుడు మైండ్ బాగాలేకపోయినా కొంచెం టీ తాగితే నాకు చాలా రిలీఫ్ అనిపిస్తుందండి. అందు గురించి ఎప్పుడు మీకు అది చెప్తూ ఉంటాను. సారీ ఫ్రెండ్స్, మీకు అలా చెప్తే ఇబ్బంది అనిపిస్తే సారీ అండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్. మళ్ళీ కలుద్దాం టైం ఉంటే. నిన్న చెప్పాను కదండి అక్కడికి వెళ్ళి వీడియో తీస్తానని. అక్కడ హ్యాపీగా కలుద్దామండి. ఒంట్లో ఎలా ఉన్నా ఒప్పుకోలేకపోయినా నేను యూట్యూబ్లో మంచి పేరు తెచ్చుకోవాలి అన్నది నా కాన్సెప్ట్ అండి. ఇది మాత్రం మర్చిపోను. నిద్రలో కూడా ఇదే వస్తూ ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ అండి. మళ్ళీ కలుస్తాను. ఓకేనా? బాయ్.